చాలాసార్లు అనుకున్నాను మనసులో మాట చెప్పాలి అని, కానీ ఒక్కోసారి ధైర్యం సరిపోయేది కాదు, ఒక్కోసారి అవకాశం దొరికేది కాదు. కానీ ఈరోజు నేను మొత్తం చెప్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత నా ప్రేమ నాకు దక్కినా దక్కకపోయినా నాకు ఎలాంటి బాధ ఉండదు. కనీసం నాకు ఈ సంతోషమైనా దక్కుతుంది నేను మీకు మొత్తం చెప్పేశాను అని. ఐ లవ్ యూ. చాలా చాలా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని. నేను మీ నుండి ఏమీ ఆశించడం లేదు. ఎందుకంటే నా దృష్టిలో ప్రేమ అంటే మీరు దేంతో బ్రతకాలనుకుంటున్నారో అది కాదు. నా దృష్టిలో ప్రేమ అంటే అది లేకపోతే మీరు బ్రతకలేరు. పూర్ణిమ, ఈ లెటర్స్ వీటిని ఎవరు పంపించారో అతని గురించి నాకు బాగా తెలుసు. కానీ ఈ డబ్బు, ఇంత ఎక్కువ డబ్బు, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? చూసారా అంటే నేను ముందే చెప్పాను కదా. ఇక నువ్వు బుల్బుల్, నువ్వు చాలా గొప్పగా చెప్పావు కదా తన గురించి. మరి నువ్వే అడుగు నీ చెల్లెల్ని, తను మీ అక్కయ్యని మా అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేయించిందని అడుగు తన్ని. మీరిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అరే అడగండి తన్ని, అసలు ఎందుకు ఇలా చేసింది అని. పూర్ణిమ, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే ఈ ఉత్తరాలు నీకెవరు రాశారమ్మా? పెద్దమ్మ, నాకు తెలియదు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో. అలాగే ఏ అబ్బాయి గురించి నాకు తెలియదు. ఆలియా నన్ను ఇరికించాలని చూస్తుంది. నాకు నిజంగా వీటి గురించి ఏం తెలియదు పెద్దమ్మ. జానకి, ఇదిగో తీసుకో, ఇంటి ఖర్చుల కోసం ఈ డబ్బులు. ఇలా చూడు, వీటిలోంచి 500 నువ్వు కొట్టువాడికి పంపించే, అతనికి బాకీ ఉన్నమ్మా. అత్తయ్య, ఈ డబ్బులు మీ మందుల కోసం. పెద్దమ్మ, నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుగా. సరేనమ్మా, ఎంత కావాలి? 5,000. 5,000? కానీ 5,000 ఎందుకమ్మా నీకు? అదేంటంటే నా ఫ్రెండ్ ఒకరికి అర్జెంటుగా కొంచెం డబ్బు అవసరం ఉంది. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంది. స్నేహితులకు అప్పివ్వాల్సిన అవసరం ఏమీ లేదు. రూపాయి కూడేస్తేనే ఇల్లు గడుస్తుంది. మీరు తనకి 5,000 ఇచ్చి అనవసరంగా చెడగొట్టద్దు. నేను చెప్పాను కదా వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తుందని. వారం రోజులు కాదు కదా, ఒక్క రోజులో ఇస్తానన్నా కుదరదు. నాకు తెలుసమ్మా, ఈ ఇంట్లో నాకు ఇలాంటి సమాధానమే వస్తుందని. అయినా మీ అందరి కోసం అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ ఇంట్లో. కేవలం నాకు మాత్రం ఏమీ లేవు. మీరు కేవలం నోటి మాటగా చెప్తారు నేనంటే మీకు ఇష్టమని. మీరు నిజానికి నన్ను ప్రేమించడం లేదు. మాట వరుసకు మాత్రం కూతురు అని అంటారు, కానీ నేను మీ కూతుర్ని కాదు. అంతేలేండి, పనమ్మాయి కూతురు కదా, అందుకే అలా ప్రవర్తిస్తారు మీరు నాతో. నేను మాట్లాడుతున్నానుగా, మధ్యలో ఎందుకు మాట్లాడావు? అమ్మాయి కాలేజ్కి వెళ్తోంది, ఏదైనా అవసరం ఉంటుంది కదా. నేను ఇప్పుడే వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. తనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజు స్నేహితుల కోసం అడుగుతుంది, రేపు ఇంకొకరి కోసమో అడుగుతుంది. ఈ విధంగా తన అలవాటు మార్చకూడదు. మీరేం కంగారు పడకండి, నేను నచ్చ చెప్తానుగా. పూర్ణిమ, ఆ రోజు నేను రేషన్ కోసం డబ్బులు ఎక్కువ చూస్తున్నాను. అప్పుడు నీకు డబ్బు అవసరం ఉందని చెప్పావు. అప్పుడు నువ్వు నన్ను డబ్బులు కూడా అడిగావు. ఎవరో ఫ్రెండ్ కోసం అని చెప్పావు. అతనేనా ఈ అబ్బాయి? ఈ ఫ్రెండ్ కోసమే. డబ్బులు నువ్వు ఆ రోజు అడిగావు కదా, నీకివ్వలేదని కోపగించుకున్నావు కూడా. ఎవరా అబ్బాయి? నువ్వు మాట్లాడుకు, నేను నీతో మాట్లాడడం లేదు. నేను పెద్ద నేను మీ అమ్మని. తల్లిగా నాకు పూర్తి హక్కుంది నిన్ను అడగడానికి. నిజానికి తప్పు నీది కాదు, నాది. నిజానికి మేము నీకింత స్వేచ్ఛనిచ్చాము. ఆ స్వేచ్ఛను నువ్వు అవకాశంగా తీసుకున్నావు. అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావా? ఏ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చిందో, ప్రేమనిచ్చిందో ఆ ఇంటినే మోసం చేసావా? చెప్పు, ఇంతకీ ఎవరు అబ్బాయి? ఆ కిడ్నాపర్స్ ఎవరో చెప్పు. ఎవరు చెప్తే నువ్వు ప్రజ్ఞని, అభిని కిడ్నాప్ చేయించావో చెప్పు. నేను మీకు చెప్తున్నాను కదా, మీరెందుకు నమ్మట్లేదు నా మాటని? నేను చెప్పేది నిజం. మరైతే ఈ డబ్బు ఇంకా లెటర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు. నాకు తెలియదు, ఇవి ఎలా వచ్చాయో నాకు నిజంగా తెలియదు. నా మాట నువ్వు ఇలా అయితే చెప్పవు. నిన్ను ఈ రోజు నేను ఎముకలు విరగొట్టేస్తాను. చెప్పు ఎవరు? పెద్దమ్మ, నువ్వేనా చెప్పు. నాకు వీడితో ఏ సంబంధం లేదని. ఆవిడేం చెప్తుంది? నాతో మాట్లాడు నువ్వు. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. నీ మీద ప్రేమ చూపించి ఎంతో ఆసరా ఇచ్చారు నీకు ఇంట్లో. వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నావా? ఈ రోజు నువ్వు నాకు నిజం చెప్పాలి.
లేకపోతే నేను పోలీసులు పిలిపిస్తాను. నువ్వు నిజం చెప్పకపోతే పోలీసులు పిలిపిస్తాను. నీకు వినిపించట్లేదా? అమ్మగారు ఇది ఇలా చెప్తే వినదు. పద, నువ్వు బయటికి పద. బయటికి నడు, నువ్వు బయటికి నడు. నేను చెప్తున్నాను, నువ్వు బయటికి నడు. ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు ఈ ఇంట్లో ఉండే అధికారం లేదు. నీ మీద ఒట్టమ్మా, నాకేం తెలీదమ్మా. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. అన్ని అబద్ధాలే. అబద్ధాలు చెప్తున్నావు. అమ్మ ప్లీజ్, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేనేం చేయలేదమ్మా, దయచేసి నా మాట నమ్మమ్మా ప్లీజ్ అమ్మా. ఏం చేయలేదు, ఏం చేయలేదు చెప్పు. ఈ వీధిలో నేను అందరి ముందు తలెత్తుకుని తిరిగేదాన్ని. ఇలా చూడు, ఇదే నా ఇల్లు అని చెప్పుకున్నాను. నేనిప్పుడుంటున్న ఇంట్లో పని మనిషిగా కాదు, వాళ్ళు నన్ను తన మనిషిగా చూసుకున్నారు. కానీ నువ్వేం చేశావు? కేవలం నీ ప్రేమ కోసం, నీ ప్రేమికుడి కోసం ఈ ఇంటినే మోసం చేసావా? నువ్వు అసలు ఎందుకు పుట్టావు? పుట్టావు, ఎందుకు చచ్చిపోలేదు? నువ్వు గనక చచ్చిపోయి ఉంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు. నేను ఈ రోజు చాలా బాధపడుతున్నాను. అరే, నీలాంటి కూతురుండే కంటే గొడ్రాలు అనిపించుకోవడమే మేలే. వెళ్ళి ఇక్కడి నుంచే. పెద్దమ్మ, మీరు ఒక్కసారి నా వైపు చూడండి. ఒక్కసారి చూడండి, మీ మనసును అడగండి. నేను ఎప్పుడైనా అలా చేస్తానని అనిపిస్తుందా? పెద్దమ్మ, మీకు తెలుసు కదా మిమ్మల్ని నేను ఎంతగా గౌరవిస్తానో. అమ్మ కంటే ఎక్కువగా మిమ్మల్ని అమ్మగా అనుకున్నాను. నేను ఇలా చేయాలని నేను ఎలా ఆలోచించగలను? మీకు ఎప్పుడైనా కొంచెం బాధ కలిగినా నేను ఎంతగా బాధపడతాను పెద్దమ్మ. మీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే అప్పుడు నేను ఎలా మీకేమైనా జరిగితే నేనేమైపోతానని నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా. మీరెలా అనుకుంటారు కొంచెం డబ్బుల కోసం నేను ఇదంతా చేయగలనని? మీరు నా వైపు చూడండి ప్లీజ్, నా వైపు చూడండి. మీరు నాకు ఈ చేతులతో చిన్నప్పుడు నేను ఎలా నడవాలో నాకు నేర్పించారు కదా పెద్దమ్మ. మీకు నా మీద కోపం వస్తుంది కదా, అయితే మీరు నన్ను కొట్టండి. మీకెంత కావాలంటే అంత కొట్టండి, కానీ నేను ఇది చేశానంటే మాత్రం నమ్మకండి పెద్దమ్మ ప్లీజ్. మీరు నేను చెప్పేది వింటున్నారు కదా పెద్దమ్మ? నానమ్మ మీరైతే పెద్దవారు కదా, మొహం చూస్తే తెలిసిపోతుంది కదా మీకు మనసులో ఏముందో. మరి నేను ఇలా చేశానంటే మీరు నమ్ముతున్నారా నానమ్మ? బుల్బుల్ తర్వాత మీతోనే కదా నేను ఆ విషయాలన్నిటినీ షేర్ చేసుకుంటాను. నేను మీ దగ్గర నేర్చుకున్నాను మనం ఎదుటి వాళ్ళకి ఎలా సంతోషాన్ని పంచాలి, ఎలా నవ్వించాలి అని. నానమ్మ మీకు గుర్తుందా, మీరు మొదటిసారి ఏడ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసి ఎంతగానో ఏడ్చాను కదా. నేను మీ కళ్ళల్లో కన్నీళ్ళని ఎప్పటికీ చూడలేను నానమ్మ, ఎప్పటికీ చూడలేను. బుల్బుల్ నువ్వు నాకు అక్కవి. నేను నీకు అన్నీ చెప్తాను కదా, అన్నీ షేర్ చేస్తాను కదా నేను నీతో. ఎలా నువ్వు నమ్మేవి నేను ఇదంతా చేశానంటే? ఏదో ఒకటి చెప్పు బుల్బుల్. పూర్ణిమ, ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను నా చెల్లెలని మాట వరుస కనలేదు, నిజంగానే నా చెల్లెలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకేమీ అర్థం కావడం లేదు పూర్ణిమ. నేను నీ కన్నీళ్లను నమ్మాలా, లేకపోతే ఆ ఉత్తరాలు ఆ డబ్బుని నమ్మాలా? కానీ పూర్ణిమ, నువ్వు ఇలా ఎందుకు చేసావు? నీకు డబ్బులు అవసరం ఉంటే నువ్వు నన్ను అడుగుండొచ్చు కదా, అమ్మని అడుగుండొచ్చు కదా. నువ్వు ఇదంతా ఎందుకు చేసావు? నువ్వు పాత విషయాల గురించి చెప్పేదానివి కదా, నీకు గుర్తుందా? నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్ ఓ బావగారికి. ఆయన కలెక్షన్స్ అన్నిటినీ, ఆయన పాటలన్నిటినీ నువ్వు కలెక్ట్ చేసేదానివి. పూర్ణిమ, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే విషయాల్లో ఎందుకు ఇలా చేసావు? బావగారికి ఎందుకు ఇలా చేసావు? చూడు పూర్ణిమ, నేను ఒప్పుకుంటాను, నీ వల్ల పొరపాటు జరిగిపోయింది. కానీ నేను నిన్ను క్షమించేస్తాను. నువ్వు నాకు చెప్పు ముందు. మీరెందుకు లేచారు? నాకు చెప్తే నేను మీకు నీళ్ళు ఇచ్చేదాను కదా. కానీ మీరు నా మాట వింటే కదా.